పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో తాడిపత్రిపట్నం వాసులకి నా రిక్వెస్ట్, ఖచ్చితంగా మీ వాల్యుబుల్ ఓటు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలి. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లోనే అవార్డ్స్ గెలుచుకున్న తాడిపత్రి ఈరోజు నేను క్యాన్వాస్ చేస్తుంటే డోర్ టు డోర్ ఏ పరిస్థితి తెచ్చారో చూస్తే బాధ. ఎందుకంటే అదే చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు కూడా చైర్మన్, కానీ ఈ ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఏ విధంగా అడ్డంకులు పెట్టారో అభివృద్ధికి, క్లెన్లీనెస్కి, రోడ్ల మీద చెత్త, నీళ్లు సప్లై ముందు ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి దానికి ప్రభాకర్ రెడ్డి గారి ఆటంకం కలుగుతూ ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే ఫండ్ రానికుండా ఒక పక్క మేము క్లీన్ చేస్తే, మేము వెహికల్స్ పెడితే దానిలోకి ఆకాంక్షలు పెట్టి పెట్రోల్లో స్కాము, అన్ని దాంట్లో స్కామ్ మహిమం తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. నేనైతే రాబోయే రోజులు కూడా ఒక అప్పీల్ తాడిపత్రి జనాలకి, ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఇద్దరు ఒక పార్టీనే ఉండాలి, అప్పుడే ఇక్కడ అభివృద్ధి కలుగుతుంది, చెందుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా తెలుసు ఎంత కష్టపడి పొద్దున రాత్రి ఒక 20 సంవత్సరాలు పనిచేస్తే ఈ స్టేట్కి వచ్చిన నేషనల్ అవార్డు గెలిచిన తాడిపత్రి ఇంత అద్మాన పరిస్థితి తెచ్చారు. ఈ రాబోయే ఎలక్షన్స్లో వారు చేసిన అక్రమాలకి, అన్యాయాలకి, ఈ అభివృద్ధికి అడ్డుపడడానికి మీరు చెంపదెబ్బతో ఓటేసి తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయండి. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వం ఫామ్ చేస్తారు. 100 సీట్ల పైన ఫామ్ చేసి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తారు. ఇక్కడ అశ్మిత్ రెడ్డి అత్యంత మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాడని నా గట్టి నమ్మకం. ఎంప్లాయీస్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అర్బన్ ఏరియా కనుక ఇంచుమించు 80% తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు పడతాయని క్లియర్ కట్గా అర్థమైంది. నేను గత 35 సంవత్సరాల నుంచి క్యాన్వాసింగ్ చేస్తున్నా. ఇంత క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అశ్మిత్ రెడ్డిని గెలిపించాలి అనేది నాకు క్లియర్గా కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా 7 కాన్స్టిట్యున్సీస్ కూడా తిరగడం జరుగుతుంది. ఎంపీ క్యాండిడేట్ కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా మా జేసీ ఫ్యామిలీ ప్రతి చోట మమ్మల్ని సపోర్ట్ చేసే ఒక వర్గము తెలుగుదేశం పార్టీల అభిమానులు మా కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక గత 7 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన, డెమోక్రసీలో ఫైట్ చేసి గెలిచిన ఒక కుటుంబము, ఎక్కడో ఫ్యాక్షన్స్ కుటుంబం నుంచి హత్యలు, మర్డర్లు చేసి వచ్చిన ఒక క్యాండిడేట్ చెప్తే నేను దానికి ఆన్సర్ ఇయ్యను. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన సవాళ్ళకి ప్రతి సవాళ్ళుగా నేను మాట్లాడను. ప్రజలు తెలుసు, ఏదో దురదృష్టము ఒక్కసారి జగన్ అని ఒకసారి ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమిని తాడిపత్రి ప్రజలు ఎంతో తప్పు జరిగింది, ఈసారి మేము దాన్ని సర్దిద్దుకుంటాము అని చెప్పడం జరిగింది. మైనారిటీస్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా నేను టౌన్ వరకు అన్నా మైనారిటీస్ మీతోనే ఉన్నాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన బలము, అందరి ఆశీస్సులు ఖచ్చితంగా అశ్మిత్ రెడ్డికి ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను.